ఈ రోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరంటే సుడిగాలి సుధీర్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని సుడిగాలి సుధీర్ లానే నవ్విస్తూ తన కామెడీ కంటెంట్ తో అందరినీ ఆకర్షించుకున్నాడు. తనే సుడిగాలి శ్రీను. అసలు పేరేంటి నీది? అసలు పేరు నా పేరు శ్రీను. శ్రీను. మరి సుడిగాలి ఏంటి? సుడిగాలి అంటే లైక్ నాకు ఇంతకు ముందు నుంచి సుధీర్ అంటే చాలా ఇష్టం. ఓకే, ఇప్పుడు ఈ 100K రావడానికి ఓన్లీ నీ కష్టం మాత్రమేనా? నీ ఫ్రెండ్స్ కానీ వేరే ఇంకెవరు హెల్ప్ చేయడం, వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉన్నారు. 100K దాకా ఉన్నారు. ఒక 3-4 months నుంచి ఫ్రెండ్స్ కూడా ఎవరు లేరు. నాకంటే ఇప్పుడు ఒక తోడు ఉండేది ఒక మా తమ్ముడు రంగానే ఒక పిల్లడు ఉంటాడు. ఒక వీడియో వల్ల నన్ను నా మీద కేసు పెట్టినారు. 1 day స్టేషన్లో ఉన్నాము, కౌంటింగ్ ఇచ్చినారు, ఫుల్ కొట్టినారు, వదిలేసినారు. డాడీ అప్పుడైనా నువ్వు వీడియోస్ ఆపొద్దు చెప్పలేదా? ఆపు అని చెప్పలేదు. నువ్వు ఒక ఇన్ఫ్లుయెన్సర్వి, 1 lakh అబోవ్ ఫాలోవర్స్ని సంపాదించుకున్నావు. ఆ హ్యాపీనెస్ చాలేమో అనుకుంటున్నాను నేను. ఇప్పుడు తనే లేకుంటే ఇన్స్టాగ్రామ్ ఏమి ఇంత పెద్ద ప్లాట్ఫామ్ నాకు అసలు అవసరమే లేదు అనిపిస్తుంది చెప్పాలి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ విజయ. ఈ రోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరంటే సుడిగాలి సుధీర్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని సుడిగాలి సుధీర్ లానే నవ్విస్తూ తన కామెడీ కంటెంట్ తో అందరినీ ఆకర్షించుకున్నాడు. తనే సుడిగాలి శ్రీను. సో లేట్ చేయకుండా తనతో మాట్లాడేద్దాం. నమస్తే. నమస్తే అండి. బాగున్నావా? బాగున్నాను. మీరు బాగున్నారా? నేను బాగున్నాను, మీరే బాగున్నట్టు అనిపించట్లేదు నాకు. ఓకే, అసలు పేరేంటి నీది? అసలు పేరు నా పేరు శ్రీను. శ్రీను. మరి సుడిగాలి ఏంటి? సుడిగాలి అంటే లైక్ నాకు ఇంతకు ముందు నుంచి సుధీర్ అంటే చాలా ఇష్టం. ఓకే. ఆయన అంటే జబర్దస్త్ డి చాలా చూసేవాడిని చిన్నప్పటి నుంచి. ఇంకా నా పేరు శ్రీను ఉండే. ఇంకా ఆయనకి బానిస ఫ్యాన్ లాగా పెద్ద ఫ్యాన్ ఇంకా ఆయనకి. ఓకే. ఇంకా ఆయన పేరు సుడిగాలి శ్రీను పెట్టేసుకున్నా. ఇంకా ఆ పేరు నా పేరు చాలా ఫేమస్ అయిపోయింది. ఇంకా నా పేరు కంటే ఎక్కువ సుడిగాలి శ్రీను అంటేనే గుర్తుపడతారు మా ఊర్లో కానీ ఎక్కడ కానీ. అది నీకున్న పవర్ అంటావా, అంటే గుర్తుపడుతున్నారంటే అది సుధీర్ పవర్ అంటావా? అంటే పేరు ఒక కామెడీగా ఉంది. ఓకే. మన వీడియోస్ అందరు చూస్తారు కదా, అదే ఆ వీడియోస్ వల్ల కొద్దిగా పేరు కామెడీ బాగా సింక్ అయిపోయింది. ఓకే. ఇప్పుడు బానిస అన్నావు కదా, బానిస అంటే ఏం చేస్తావు? అంటే సుడిగాలి సుధీర్ కోసం ఏమన్నా చేస్తావా? అంటే ఎలా బానిస అంటే ఏంటి? అంటే ఆయనకు పెద్ద ఫ్యాన్ లాగా ఇంకా ఆయన కోసం ఏమని చేస్తామని. ఓకే 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 ఇదంతా మనం తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ నీ ఎక్కడ ప్రాపర్, ఎక్కడ నీ స్టడీ ఏంటి, ప్రజెంట్ చదువుకుంటున్నావా, అయిపోయిందా ఏంటి? యాక్చువల్గా నేను మాది కర్నూలు డిస్ట్రిక్ట్ ఆదోని. నా 2nd year కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఉండాలి. ఓకే. వెళ్తున్నా కాలేజ్. డిగ్రీ ఫస్ట్ ఇయర్. ఓకే. ఈ ఏంటి డిగ్రీ ఫస్ట్ ఇయర్లోనే ఇంత కామెడీ కంటెంట్ చేయాలని థాట్ ఎలా వచ్చింది నీకు? అంటే మనకంటే ఒక పేరు ఉండాలి. చాలామంది వీడియోస్ చేసుకొని ఉంటారు కదా, వాళ్ళు చూసేవాళ్ళని మనం ఎప్పుడు అయిపోతాం అని ఒకరోజు పట్టుకున్నాం. ఇంకా లాస్ట్ ఇయర్ 13 months బ్యాక్. ఓకే. లాస్ట్ ఇయర్ వినాయక చవితి అప్పుడు ఫుల్ తీసేసిన వీడియోస్. అప్పటి నుంచి ఇప్పటికి జస్ట్ ఒక 1 year లోపు 100K కొట్టేసిన. ఓకే. 1 yearలో 100K ఓన్లీ కామెడీ కంటెంట్. ఓన్లీ కామెడీ. ఓకే. కొద్దిగా విరాట్ కోహ్లీ వాళ్ళ కొద్దిగా మంచిగా చూసాను. ఓకే. అందులో బాగా నచ్చింది ఏంటంటే నువ్వు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే పడిపోతావు, నీ ఫ్రెండ్స్ ఎవరో చూసి నవ్వుతారు, నువ్వు అనుకుంటావు దేవుడా ఈ రోజు నన్ను చూసి నవ్విన వాళ్ళే రేపు ఏడవాలి అని చెప్పి నెక్స్ట్ డే కట్ చేస్తే నువ్వు చచ్చిపోయినట్టు ఉంటుంది. కొన్ని నీ కంటెంట్ చూస్తే ఏదో రీయూజ్డ్ కంటెంట్ లా అనిపిస్తుంది. అంటే వేరే వాళ్ళది ఆల్రెడీ చేసిన వాళ్ళని నువ్వు కొంచెం మార్చి చేస్తున్నట్టు. దాని గురించి ఏమంటావు? అంటే ఇప్పుడు కాపీడ్ కంటెంట్ ఇప్పుడు నేనే కాదు, చాలా మంది డైరెక్టర్లు కూడా అంతే కదా. డైరెక్టర్ అయినా ఇప్పుడు ఇంగ్లీష్ మూవీస్ ఆ మూవీస్ తీసుకునే కదా. అంటే మనకంటే ఇప్పుడు ఒకరు కాపీ కొడుతున్నామంటే అంత ఈజీ కాదు. అది మన శైలి చేయాలా, ఎడిటింగ్ చేయాలా, వీడియో అప్లోడ్ చేయాలా. అది అప్లోడ్ అయినాక వీడియో వైరల్ అవుతుందో లేదో అదొక టెన్షన్ ఉంటుంది. ఓకే. అంటే కాపీ కంటెంట్ అంత ఈజీ కాదు కదా చేయడం, అప్లోడ్ చేయడం. నా దగ్గర ఎవరైనా ఇట్లా అంటే డైరెక్ట్ ఇట్లా చెప్పేస్తాను, నీకు దమ్ముంటే చేసి చూపి, దాని తర్వాత మాట్లాడదాం. ఓకే. 1 yearలో 100K కొట్టి చెప్పి దాని తర్వాత నేను చేయమని చేస్తాను అంట డైరెక్ట్. ఓకే. ఇప్పుడు ఈ 100K రావడానికి ఓన్లీ నీ కష్టం మాత్రమేనా? నీ ఫ్రెండ్స్ కానీ వేరే ఇంకెవరు హెల్ప్ చేయడం, వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉన్నారు. 100K దాకా ఉన్నారు.
ఒక 3-4 months నుంచి ఫ్రెండ్స్ కూడా ఎవరు లేరు. అందరు వెళ్ళి దూరం అయిపోయినారు. ఎందుకు? లవ్ ఫ్రెండ్స్ అందరు దూరం అయిపోయినారు. నాకంటే ఇప్పుడు ఒక తోడు ఉండేది ఒక మా తమ్ముడు రంగా అని ఒక పిల్లడు ఉంటాడు మా ఇంటి దగ్గర. నా వీడియోస్లో ఉంటాడు, చాలా వీడియోస్లో ఉంటాడు. వాడు తప్ప ఇంకెవరు. అంటే మమ్మీ డాడీ డాడీ అంటే ఇంకా అసలు చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా ఒక వీడియో వల్ల నన్ను నా మీద కేసు పెట్టినారు. ఏ వీడియో? ఒకటి బ్యాక్గ్రౌండ్ ఒక ముస్లిం మసీదు, కొద్దిగా బ్యాక్గ్రౌండ్ బాగా తాజ్మహల్ లా ఉంటుందని ఒక వీడియో తీసుకున్నాను. ఓకే. తీసుకుంటే దానికి కొద్దిగా మా ఫ్రెండ్ లేడీ గెటప్ వేయించిన. కొద్దిగా వాళ్ళు ముస్లిం పెద్దలు అంటే మా దాన్ని గలీజ్ చేసినారు, కేసు పెట్టినారు. డాడీ వన్ డే స్టేషన్లో ఉన్నాము, కౌంటింగ్ ఇచ్చినారు, ఫుల్ కొట్టినారు, వదిలేసినారు. డాడీ అప్పుడైనా నువ్వు వీడియోస్ ఆపొద్దు, చెప్పలేదా? ఆపు అని చెప్పలేదు. ఓకే. ఇట్లనేది ఏదో ఒక రోజు మంచి ఛాన్స్ మంచి ఫ్యూచర్ ఉంది నీకు అన్నాడు. కానీ ఏదో ఒక రోజు ఇట్లా నీ టైం ఎందుకు వేస్ట్ చేసుకుంటావు, ఏదో ఒక పనికి పో, అట్లా అసలు ఏమంటది. ఓకే. అది ఎప్పుడు కేసు పెట్టడం ఎన్నాళ్ళు అవుతుంది? ఒక 6 months బ్యాక్. క్లియర్ అయిపోయిందా? క్లియర్ అయిపోయింది. ఓకే. మరి అసలు ఆలోచించవా? ఇప్పుడు ఎలాగంటే క్యాస్ట్ రిలీజియన్ వీటికి సంబంధించి ఏం చేసినా కొంచెం రిస్క్ అవుతుంది కదా. నేనేమో దాన్ని గలీజ్గా చేయలేదు, అంటే మా రకంగా తీసినాం. బ్యాక్గ్రౌండ్ బాగుంది, తాజ్మహల్ లా ఉందని అంటే మా ఫ్రెండ్కి లేడీ గెటప్ వేయించినాం. అది తప్పు. వాళ్ళు చాలా మంది ఏం చెప్తున్నారంటే నువ్వు నార్మల్ వీడియో తీసుకున్నా పర్లేదు, కానీ బ్యాక్గ్రౌండ్ అంటే మీ ఫ్రెండ్ లేడీ గెటప్ ఉంది కదా, అది తప్పు అన్నారు వాళ్ళు. అంటే ఏంటి, మసీద్కి ఆడవాళ్ళని తీసుకుని వెళ్ళరు, సో దానివల్ల అక్కడ అమ్మాయిని చూపించకూడదు అన్నట్టు అదా? నాకు రీజన్ అర్థం కాలేదు. కొద్దిగా తప్పైతే నాదే. ఓకే, నువ్వు ఒప్పుకుంటున్నావు? తప్పైతే నాదే, ఒప్పుకుంటా. ఇప్పుడు మనమైనా ఊరుకున్నాం, ఎవరైనా ఊరుకున్నారు, కానీ నేను ఇన్ఫ్లుయెన్సర్ అయ్యండి కొద్దిగా నేను ఇంకా మంచి చెప్పాలి దాని గురించి. నేను తీయడం తప్పే. ఇంకా అప్పటి నుంచి కొద్దిగా బాగా జాగ్రత్త తీసుకుంటాను, ఎక్కడ విడలు తీయాలన్నా కొద్దిగా ఆలోచించి. ఓకే. ఓకే. ఇప్పుడు చాలామంది అంటుంటారు కదా, ఇన్స్టాలో మంచి ఫేమ్ ఉండి ఫాలోవర్స్ వస్తే డబ్బులు సంపాదించవచ్చు అని, అది నిజమేనా? నిజమే అంటే నిజమే, కానీ బాగా సంపాదిస్తున్నావా మరి? 100K బాగా అంటే ప్రమోషన్స్ వస్తాయి, ఓన్లీ ప్రమోషన్ ద్వారానే సంపాదించు, ఇంకా వేరే నుంచి అయితే రాదు. ఓకే. ప్రమోషన్స్ వస్తాయి కానీ కొద్దిగా రేట్ మ్యాటర్లో కొద్దిగా వెళ్ళిపోతాయి. బెట్టింగ్ ప్రమోషన్ వల్ల నీకు 30-40 ఇస్తామని ఉన్నారు. మీ ప్రూఫ్ చూపిస్తారు, స్క్రీన్ షాట్ చూపిస్తారు. చేశారా మీరు బెట్టింగ్ ఎప్పుడైనా? ఓకే. అంటే వాళ్ళు కేసు పెడతారు అట్లని కాదు, కానీ మన ఫాలోవర్స్ మోసపోరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫాలోవర్స్ లేకుండా నేను లేను డైరెక్ట్ చెప్పేస్తా ఇది. ఓకే. మన ఫాలోవర్స్ ఎప్పుడు మోసపోరు. అసలు ఏంటి నీ మెయిన్ మోటో ఏంటి ఇన్స్టాలో ఇప్పుడు ఇలా కంటెంట్ చేయడానికి? సుడిగాలి సుధీర్ లాగా మంచి సెలబ్రిటీ అయిపోదామనా, తర్వాత ఒక కమెడియన్ అవుదామనా, లేకపోతే ఏంటి డ్రీమ్? ఒక పెద్ద డ్రీమ్ అంటే పెద్దగా ఏం లేదు, కానీ ఎంతో కొంత 4 డబ్బులు సంపాదించుకొని ఇంట్లో వాళ్ళని మంచి చూసుకోవడం, ఇంతే. ఇంకా నాకు సినిమాలో హీరో కావాలా, సినిమాలో ఉండాలి అట్లా ఏం అవసరం లేదు. ఇన్స్టాగ్రామ్ నుంచే ఎంతో కొంత ఇప్పటికంటే ఇంకా కొద్దిగా 10% ఎక్కువ వచ్చి ఇంట్లో వాళ్ళని హ్యాపీ చూసుకోవడం తప్ప ఇంకేముంటుంది. ఓకే. ప్రజెంట్ ఏంటి ఇప్పుడు చదువుకుంటున్నావు కదా, నీ స్టడీకి మెయింటెనెన్స్కి మొత్తం నువ్వేనా, లేకపోతే ఇంట్లో వాళ్ళ మీద డిపెండ్ అయ్యి ఇంట్లో వాళ్ళు హెల్ప్ తీసుకుంటావా? అట్లేం లేదు, ఇంట్లో వాళ్ళు కొద్దిగా సపోర్ట్ ఇస్తారు, నేను కొద్దిగా. ఓకే. ప్రమోషన్స్ వస్తాయి ఆ మనీ నుంచి. అంటే ఏం చేస్తుంటారు మమ్మీ డాడీ? డాడీ ఫైనాన్స్, పాలిటిక్స్. ఓ ఓకే, కొంచెం అయితే మంచి ఉన్న వాళ్ళు అనుకుంటా. అట్లేం లేదు, అంటే అందరికి అట్లా అనిపిస్తుంది, కానీ అంతేం లేదు. ఓకే. మంచి పేరు ఉంది డాడీ కంటే. నా ఇంతకుముందు నేను ఫేమస్ కాలేకుంటే మా డాడీ పేరు చెప్పుకొని తిరుగుతుంటే, అంటే పెద్దవాళ్ళ దగ్గర. ఓకే. ఇప్పుడు నాకంటే గుర్తింపు. ఒకప్పుడు మా డాడీ ఎక్కడ పోయినా డాడీ పేరు చెప్పేస్తే నా కొడుకాను అని బాగా రెస్పెక్ట్ ఇస్తాను. ఇప్పుడు సుడిగాలి సుధీర్ అంటే సరిపోద్దా? అంటే పని తగ్గట్టు వాడుకోవాలి. సుడిగాలి శ్రీను అంటే గుర్తుపట్టేస్తున్నారు అందరూ, అంటే పేరు తగ్గట్టు వాడుకోవాలి. ఇప్పుడు పెద్ద పని ఏముందంటే డాడీ పేరు చెప్పుకుంటాం. ఓకే. చిన్న పనికి ఇంకా మన పేరు కూడా అవసరం లేదా, మన పేరు అంత కాదు. డాడీ కొద్దిగా పాలిటిక్స్ పోరు కదా, కొద్దిగా డాడీ మాట బాగా నడుస్తుంది. నువ్వు కూడా అంటే డాడీ కొంచెం పాలిటిక్స్ కదా అని చెప్పి కాలేజ్లో ర్యాగింగ్లు, లేదంటే కొంచెం ఆధిపత్యం చూపించడం ఇలాంటి ఏముండదు? నిజంగా నా జోలికి వదలను అంటే ఇంకా చూపిస్తున్నట్టే కదా. అలా ఏం లేదు. వదలవంటే ఏమన్నా ఇలాంటి లొల్లులు ఏమన్నా అయినాయా కాలేజ్లో, గొడవలు, సస్పెండ్ అవ్వడం? లేం కాలేదు, అంత 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 తెచ్చుకోలేదు. మామూలుగా గొడవలు అవుతుంటాయి. జనరల్గా నార్మల్గా అబ్బాయిలు ఎప్పుడు ఏదో ఒక గొడవల్లో ఇన్వాల్వ్ అయ్యి పెట్టుకోవడం ఇలాంటివి ఉంటాయి. దట్టు మీ డాడీ పొలిటీషియన్ అంటున్నావు. సెకండ్ ఇయర్ వరకు అంతా ఫ్రెండ్స్ అంతా బాగా కలిసి ఉంటాయి. నాకు సెకండ్ ఇయర్ కాలేజ్కి పోలేదు, సెకండ్ ఫ్రెండ్. ఓకే. ఓకే. ఇప్పుడు
బిఫోర్ ఫాలోయింగ్ ఆఫ్టర్ ఫాలోయింగ్ నీ ఫ్రెండ్స్ లో కానీ ఏమైనా డిఫరెన్స్ నువ్వు చూసావా? ఫ్రెండ్స్ నుంచి అంటే ఏం లేదు కానీ పబ్లిక్ నుంచి ఒకప్పుడు నేను స్టార్టింగ్ వీడియోస్ చేస్తున్నప్పుడు ఏం వయసు తొక్కల వయసు ఆ ఎడిటింగ్ ఏంది అన్నోళ్ళు ఇప్పుడు బ్రో మేము మీ వీడియోలో వస్తాం, నన్ను మీ వీడియోలో పిలుచుకో, ఏం చేస్తామని ఇట్లా చాలా మంది. అసలు ఎట్లా అంటే ఆ హ్యాపీనెస్ వేరే, అసలు ఆ హ్యాపీనెస్ చాలు. ఒకప్పుడు మనల్ని తిట్టిన వాళ్ళు ఇప్పుడు మన దగ్గర వస్తున్నారు. ఓకే, అంటే ఇప్పుడు ఉన్నారా నీ వీడియోస్ లో ఎక్కువగా పిల్లలు వాళ్ళు వీళ్ళు కనిపిస్తూ ఉంటారు? పిల్లల్నే పెట్టుకున్నాను. వాళ్ళంతా మీ ఊరు వాళ్ళేనా? అంతా మన ఏరే వాళ్ళే. నేను అట్లా వచ్చి అడతారు కదా లాస్ట్, అంటే నేను మీ వీడియోలో వస్తాను అట్లా ఎవరిని పెట్టుకోలేదు, చూద్దాంలే అని అంటారు. అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళకే ఏమన్నా నువ్వు ఎంతో కొంత ఇస్తా ఉంటావా వాళ్ళకి? అంటే నీ దానికి వచ్చి అలా రీల్స్ చేసినందుకు? అసలు ఓకే, వాళ్ళ ఫేమ్ కోసం వాళ్ళు వస్తుంటారు. వాళ్ళ ఫేమ్ కోసం సపోర్ట్. ఓకే, ఫ్రెండ్ అన్నాక సపోర్ట్ చేయాలి. నువ్వు నాకు సపోర్ట్ చేస్తే నేను నీకు సపోర్ట్ చేస్తాను అంతే. అయితే అంటే డబ్బు కోసం అంటే వాళ్ళు అడిగితే ఇస్తాను అట్లేం కాదని వాళ్ళు అడగరు ఫస్ట్ ఆఫ్ ఆల్. మా ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఏం అడగలేదు, నీకు ఇంత డబ్బులు వచ్చినాయి మాకు పెట్టాలా అట్లా ఇట్లా ఏం అడగలేదు. వాళ్ళు అడగకపోయినా నువ్వు ఇస్తావా అని అడిగా. ఏం ప్రమోషన్స్ ఏమైనా వస్తాయి బయటికి అందరు ఫ్రెండ్స్ ఏం లేదు. ఓకే ఓకే, లైఫ్ అంతా బానే ఉంది. బానే ఉందంటే అదే బానే ఉందంటే పైకి ప్రొఫైల్ అంతా చూసాను, రీల్స్ అన్ని కామెడీగా, ప్రమోషన్స్ అంతా బాగానే ఉంది. ఆ స్టోరీ మాత్రం ఏంటో నాకు అర్థం కాలేదు. హైలైట్లో ఒక్కటే హైలైట్ ఉంది. ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే ఒక ట్రైన్ పట్టల్లాగా ఏవో ఒక హైలైట్స్ ఉంటాయి, ట్రిప్కి వెళ్ళి ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో అవి. నీది ఒకటే ఉంది ఓన్లీ హార్ట్ బ్రేక్. ఏంటి దాని వెనక కారణం? అండ్ ఇందాక వచ్చినప్పుడు నేను నీ హ్యాండ్ కూడా చూసాను, ఫుల్ ఇక్కడ నుంచి ఇక్కడి వరకు అంత కట్ చేసుకోవాల్సిన అవసరం ఏముంది? అవసరం ఏముందంటే కొన్ని పర్సనల్ ప్రాబ్లం వల్ల అది చేయడం జరిగింది. పర్సనల్ అంటే ఇంట్లోనా గర్ల్ ఫ్రెండ్తోనా? పర్సనల్ అంటే ఇంట్లో ఏముంటుంది, ఇంకా గర్ల్ ఫ్రెండే. ఏమైంది? ఏంటంటే నువ్వు ఒక ఇన్ఫ్లుయెన్సర్వి, 1 lakh అబోవ్ ఫాలోవర్స్ని సంపాదించుకున్నావు. ఆ హ్యాపీనెస్ చాలేమో అనుకుంటున్నాను నేను. అంటే అది కాకుండా వెనకాల ఇప్పుడు నేను వీడియో స్టార్ట్ చేయడము నుంచి తను నా దగ్గర ఉండే, నేను తన కోసం స్టార్ట్ చేసిన వీడియోస్. అంటే నాకు జాబ్ ఏం ఇంట్రెస్ట్ లేదు. నీకు ఫాలోవర్స్ రాకముందు నుంచే లవ్ ఉంది? 3 years నుంచి లవ్. ఓకే, నేను తనకు చెప్తుంటే నాకు జాబ్ చేయడం ఇష్టం లేదు, ఈ రీల్స్ తీసుకొని ఫేమస్ అయ్యే ఏదో ఛాన్స్ వస్తే దాని నుంచి మనం మంచిగా హ్యాపీగా ఉండొచ్చు అని. ఇప్పుడు నేను తన కోసమే స్టార్ట్ చేసిన ఇన్స్టాగ్రామ్ రీల్స్ తీయడం. ఇప్పుడు తనే లేకుంటే ఇన్స్టాగ్రామ్ ఏమి ఇంత పెద్ద ప్లాట్ఫామ్ నాకు అసలు అవసరమే లేదు అనిపిస్తుంది చెప్పాలంటే. మరి వదిలేయలేదు కదా నువ్వు అయినా ఇన్స్టాగ్రామ్ని? వదిలేయడం లేదు కానీ ఇప్పుడు నాకు ఇంతకుముందు కంటే ఎక్కువ ఇన్స్టాగ్రామ్ అవసరం లేదు అనిపిస్తుంది. ఇంతకుముందు పట్టి వీడియోస్ అప్లోడ్ చేసి అంటే ఒక వీడియో కోసం ఇంతన్నా కష్టపడేవాడిని. ఇప్పుడు అసలు పెట్టాలంటే పెట్టాలంతే. ఓకే, చాలా మంది తిడుతూనే ఉంటారు, ఇంత ఫాలోయింగ్ ఉంది పెట్టు చెప్తున్నారు కాబట్టి ఇంకేదో ఒకటి పెట్టేస్తుంటా ఇప్పుడు. అంటే అంత ఇంపార్టెంట్ ఏంటి ఆ అమ్మాయి? అంత ఇంపార్టెంట్ ఏమంటే మనసు వచ్చింది, మంచి అమ్మాయి అనుకున్నాం, మా ఇంట్లో ఒప్పించినాం, మా ఇంట్లోకి వచ్చింది, మా అమ్మ నాతో మాట్లాడింది. ఈరోజు లేదు. ఎందుకు లేదా అంటే నేను నీతో ఉంటే మా నాన్న చనిపోతా అన్నాడు. కరెక్టే కదా, దానికోసం వదిలేసింది, దాంట్లో తప్పేముంది? దానికోసం వదిలేసింది. సరే, వాళ్ళ డాడీ ప్రామిస్ చేసింది, డాడీ నేను వాళ్ళతో మాట్లాడను, వాళ్ళని వదిలేస్తాను ప్రామిస్ చేసింది. ఓకే కరెక్ట్. 3 years నుంచి నాకు ప్రామిస్ చేసినవన్నీ ఎక్కడ పోయినాయి? నేను నీ దగ్గర ఉంటాను నాన్న, నువ్వు లేకుండా నేను ఉండను, నేను నీ దగ్గర వచ్చేస్తాను, నన్ను ఇప్పుడే తీసుకోపో, మనం పెళ్లి చేసుకున్నా మంచి హ్యాపీగా ఉందాం. నాకు నవ్వు వస్తుంది ఇప్పుడు. ఇలాంటి స్టోరీస్ నువ్వు ఇంకెక్కడ వినలేదా నీ పర్సనల్ లైఫ్లో కాకుండా? ఎక్కడేం లేదు. మన సోషల్ మీడియాలో రోజు ఏదో ఒక బ్రేకప్ స్టోరీలు, సూసైడ్ చేసుకోవడాలు చూస్తున్నా, అన్నీ ఇవే కదా. ఇవే అంటే నాది వేరే, అందరిది అట్లా. ఇప్పుడు మీరు అన్నారు వాళ్ళ నాన్న కోసం వదిలేసింది కరెక్టే కదా అని. అసలు మళ్ళీ ఇప్పుడు నా గురించి 1% ఆలోచించాలి కదా. సరే నువ్వు నన్ను మోసం చేస్తున్నావు అబ్బా, చెప్పుకునే ఒక రకం ఉంటుంది, చూడు సీనియర్ జరిగింది కొద్దిగా ఆలోచించు, ఇక్కడ నేను ఒక అమ్మాయి, నేను ఇక్కడ ఆలోచించు, మా నాన్న గురించి ఆలోచించు అని చెప్పేది ఒక రకం ఉంటుంది. నువ్వు ఎవడరా, నీకు ఎందుకు ఫోన్ చేయాలా, ఎట్లా అంటే వల్గర్గా ఎవడానికి నువ్వు నాకు సంబంధం లేదు అనేది. అట్లా ఎందుకు హాస్టల్ నుంచి వచ్చి నువ్వు ఫోన్ చేయలేదు నాకు అంటే ఎందుకు చేయాలా, నా ఇష్టం, నేను మా ఇంట్లో చూపించి చేసుకుంటా. అంటే ఇప్పుడు మంచిగా చెప్తే నువ్వు ఇంకా ప్రేమ పెంచుకొని ఏమైపోతావు అని చెప్పి హేట్రేడ్ పెంచుకునేలాగా కావాలని అలా చేస్తుంది. అట్లా చెప్పుకునేదానికి విధానం ఉంటుంది కదా. అట్లా మీరు చెప్పిన ఉద్దేశం అయితే లేదు తనకి, నేను ఎక్కువ ప్రేమ పెంచుకుంటా. అది ఖచ్చితంగా మీరు ఎలా చెప్పగలరు? తను 3 years జర్నీ చేసినామండి,
తెలియకుండా ఎట్లా ఉంటుంది? 3 years జర్నీ చేసావు కదా, ఉమ్, మీ ఇంట్లో చెప్పావు కదా అమ్మాయి గురించి, ఉమ్, ఇంట్లో ఒప్పించుకున్నావు, ఇంటికి తీసుకుని వెళ్ళి ఆ అమ్మాయిని పరిచయం చేసావు. ఉమ్. అదే నువ్వెందుకు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ అమ్మాయి నుంచి? ఆ అమ్మాయిని కూడా నీ గురించి వాళ్ళ ఇంట్లో చెప్పి పరిచయం చేసి మాట్లాడించి, అంటే అంత ట్రూ లవ్ అని అనుకున్నప్పుడు ఉమ్. మీ ఇంట్లో కూడా చెప్పొచ్చు కదా అని ఎప్పుడైనా మాట్లాడావా? మాట్లాడినా టైం వచ్చాను చెప్దామని ఇంతాను. నేను కూడా కొద్దిగా చదువుకుంటుంది కదా, మళ్ళీ చెప్పేస్తే ప్రాబ్లం అవుతుంది. నేను కూడా ఉమ్. ఆ మ్యాటర్ గురించి ఎక్కువ పట్టించుకోలేదు. అప్పుడు ఎక్స్పెక్ట్ చేసావు కదా చెప్తే ప్రాబ్లం అవుతుంది అని. ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు ప్రాబ్లం అవుతుందనే కదా ఆ అమ్మాయి వదిలేసింది నేను. కరెక్టే కదా, నువ్వు వదిలేవచ్చు కదా, ఇంకేంటి అంత బాధపడాల్సింది? ఇప్పుడు నీ లైఫ్ లో ఆ అమ్మాయి తప్ప వేరే ఏది ఇంపార్టెంట్ థింగ్ లేదు అని అంటున్నావా నువ్వు? 100% లేదా? లేదు. నిన్ను ఫాలో అవుతున్న 1 lakh అబౌవ్ ఫాలోవర్స్ ఏమైపోవాలి, నీ పేరెంట్స్ ఏమైపోవాలి? పేరెంట్స్ తప్ప నాకు పేరెంట్స్ తర్వాత ఆ పిల్లనే అనుకున్నా. అలాంటిది ఇప్పుడు ఆ పిల్ల లేదు. పేరెంట్స్ తర్వాతే కదా ఆ అమ్మాయి. పేరెంట్స్ తర్వాతనే ఇప్పుడు ఉన్నారు కదా మరి వీళ్ళు మంచిగా ఉన్నారు. అట్లానే ఇప్పుడు ఏమున్నా పేరెంట్స్ అమ్మనంతా షేర్ చేసుకోలేము కదా. ఉమ్. ఒక గర్ల్ ఫ్రెండ్గా బెస్ట్ ఫ్రెండ్ లాగా ఉండే, అలా ఇలా ఇలా ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం ఏంటి? వాళ్ళ ఇంట్లో వాళ్ళ డాడీ గురించే మీకు బ్రేకప్ అయింది. వాళ్ళ డాడీ గురించి బ్రేకప్ అంటే ఉమ్. బ్రేకప్ అయితే తను బాధపడాల. అబ్బా మా నాన్న వద్దన్నాడని బాధపడాల. బాధపడకుండా ఏదో ఒక మ్యాటర్ పెట్టుకుని దూరం చేసుకొని తను సంతోషంగా ఉంది ఇప్పుడు. ఓకే. వాళ్ళ ఫ్రెండ్స్ ఇప్పటికి నాకు ఫోన్ చేసి చెప్తారు, అన్న నీ లైఫ్ నువ్వు చూసుకో, నీకు మంచి ఫాలోయింగ్ ఉంది, మన దాంట్లో ఎవరికి లేదు, నీ లైఫ్ నువ్వు చూసుకో, తను మంచిగా హ్యాపీగా ఉంది అని. అవన్నీ నీకు ఎందుకు ఎక్కట్లేదు మరి? ఎక్కట్లేదంటే తన ముందు ఇవ్వండి నథింగ్ కదా. ఎందుకు నిన్ను వదిలేసి ఆ అమ్మాయి హ్యాపీగా ఉంది బ్రో, అలాంటి అమ్మాయి నీకెందుకు? మీరు అమ్మాయిలు మీరు ఉండగలుగుతారు, కరెక్టే కదా. జనరల్ గా సొసైటీలో అమ్మాయిల కన్నా అబ్బాయిలే స్ట్రాంగ్ అని చెప్పి ఎప్పుడు మనం వింటూ ఉంటాం. యూనివర్సల్ ఫ్యాక్ట్ ఇది. అమ్మాయి వదిలేస్తే తొందరగా మూవ్ ఆన్ అయిపోతుంది మీ అబ్బాయి. సరే ఇప్పుడు నువ్వు అమ్మాయి ఆ పిల్ల ఆలోచించి చెప్తున్నావు, ఆ పిల్ల గురించి ఆలోచించి చెప్తున్నావు, వాళ్ళ నాన్న కోసం వదిలేసిందని. ఇక నా గురించి ఆలోచించాలి. ఇప్పుడు నువ్వంతకు నువ్వు వెళ్ళిపోతే బ్రెయిన్ ఏమైంది? నువ్వంతకు నువ్వు వెళ్ళిపోతేవి, నీకు ప్రాబ్లం ఉందని నువ్వు. సరే ఫస్ట్ నీకు అసలు మీరిద్దరు లవ్ లోకి వెళ్లే ముందు ఆ అమ్మాయి వచ్చి ప్రపోజ్ చేసిందా, నువ్వు వెళ్ళి లవ్ చేస్తున్నానని చెప్పావా? నేను చెప్పిన ఫస్ట్ తప్పు నీదైతే. వెళ్ళింది నువ్వే. సరే ఆమెకు బుద్ధి లేదు అప్పుడు. అవునే రేపు పొద్దున వీడిని లవ్ చేస్తే మా ఇంట్లో తెలుస్తుంది, వదిలే అంటే వీడు ఏమైపోతాడు అని. ఈ క్వశ్చన్ నువ్వు అప్పుడు అడగలేదా మరి అమ్మాయిని? చెప్పాలా? నేను ఎట్లా వదిలేస్తానన్నా, నువ్వు నా బంగారం, నేను ఎట్లా వదిలేస్తా? అవన్నీ ఇప్పుడు బ్రేకప్ చెప్పినప్పుడు మాట్లాడడానికి ట్రై చేసావా అమ్మాయితో? మాట్లాడడానికి ఛాన్స్ ఇస్తే కదా. ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు, నాకు క్వశ్చన్ అడుగుతున్నారు, నా ఆన్సర్ చెప్తున్నా. నేను తనకి క్వశ్చన్ చేసేటప్పుడు ఇష్టం వచ్చినట్లు మాడితే, ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ నాకు మంచి క్వశ్చన్ అడుగుతారు కాబట్టి నేను ఆన్సర్ మంచిగా ఇస్తున్నా. నువ్వు ఇష్టం వచ్చినట్లా తిక్క క్వశ్చన్స్ అడిగితే అడిగే ఛాన్స్ ఇలేదు నాకు. 2 చేతులు కలిస్తేనే క్లాప్స్ అంటారు కదా, నువ్వు తప్పంతా ఆ అమ్మాయిదే అని చెప్పే. ఆ అమ్మాయి అసలు నీకు మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు అంటే ఏదో నువ్వు పెద్దదే చేసి ఉంటావు. అదేంటో చెప్పు. పెద్దదంటే ఏం నీకు తెలియాలి. అంత హేట్ చేసుకుని నీకు మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు అంటే ఏం జరిగింది? ఏం జరగలేదు అబ్బా. కరెక్ట్ ఏమో ఏప్రిల్ మంత్ వరకు బాగానే ఉన్నాం. ఎప్పుడైతే వాళ్ళ డాడీకి తెలిసిన మ్యాటర్ నుంచి చైనీస్ కనపడినాయి. ఓకే, మీరు పెద్ద ఫ్యామిలీ కదా మీది, పొలిటీషియన్ ఫ్యామిలీ. మరి నువ్వేమి ట్రై చేయలేదా? మీ ఇంట్లో కూడా తెలుసు, మీ ఇంట్లో వాళ్ళు కూడా ఏమి రియాక్ట్ అవ్వలేదా? ఇప్పుడు ఇంట్లో వాళ్ళు చెప్తే మా ఇంట్లో వాళ్ళు ఆ పిల్ల ఉన్నప్పుడు చాలా సంతోషపడినారు. నా కొడుకుకి ఒక మంచి పిల్ల దొరికింది, బాగా అర్థం చేసుకునే పిల్ల దొరికింది, ఇద్దరు బాగున్నారని చాలా సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు నేను ఈ మ్యాటర్ చెప్పేస్తే వాళ్ళు చాలా బాధపడతారు. సో నాకు చెప్పడం ఇష్టం లేదు. ఒక 2-3 years తర్వాత చెప్దామని ఉన్నా. ఇప్పుడు ఈ వీడియో ఇంటర్వ్యూ చూపిస్తాను ఇంట్లో, కానీ కరెక్ట్ ఈ మ్యాటర్ వచ్చిన స్టాప్ చేసేస్తాను. ఇప్పుడు ఏంటి మరి ఫైనల్గా ఏం చేద్దాం అనుకున్నాను? నువ్వు ఇంకా మర్చిపోలేదు. ఎన్నాళ్ళు అయింది బ్రేకప్ అయ్యి? 2 months అయింది. 2 months అయ్యింది. ఓకే. నీకు పైకి ఇట్లా కనిపిస్తున్నా, ఒక్క మనిషి ఒక మగవాడు లవ్ చేస్తే బ్రేకప్ అయిన తర్వాత పొద్దున 6 గంటల నుంచి రాత్రి పండుకునే వరకు వాడికి ఏం కాలేదో నమ్మిచ్చే శక్తి మగనికి ఉంటుంది, ఒక అబ్బాయికి ఉంటుంది. వన్స్ నైట్ ఒక్కసారి బెడ్ ఎక్కితే అది ఎట్లా ఉంటుందో ఇంకా ఎవరు ఊహించలేం. ఆ బాధ ఎట్లా ఉంటుందో మీరు చెప్పిన మాటలన్నీ గుచ్చుకొని బాధపడుతుంది తెలుసా. నాకు ఇప్పటికీ అర్థం కాదు, ఇదంతా రియలేనా. కొంతమంది ఏమంటారంటే ఇదంతా మన మంచి కోసమే జరుగుతుండొచ్చు అని కొంతమంది అంటారు. ఇంకా దానికోసమే కొద్దిగా మూవ్ ఆన్ అయిపోతున్నాయి. ఇంకా తను ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి చాలు. హ్యాండ్ కటింగ్ కూడా ఆమె కోసమేనా? ఆమె కోసం. ఏదో ఒకసారి క్లియర్గా చూపించండి. పైకి
అంతలా యాక్చువల్గా ఏమైందంటే సెప్టెంబర్ 5 రోజు, సెప్టెంబర్ 5 2025 రోజు, లాస్ట్ 2 months బ్యాక్, సెప్టెంబర్ 5 రోజు కాల్ చేసిన ఇష్టం వచ్చారు మాట్లాడింది. నాకు నువ్వు వద్దు, నేను చాలా చెప్తున్నా ఇట్లా చేసడం తప్పు కాదు, చేయడం తప్పు, అసలు ఇన్ని ఇయర్స్ జర్నీ నువ్వు చేసి ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతానంటాం చాలా తప్పు. మా ఇంట్లో వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలా అని మొత్తం ఏడ్చుకుని మాడుతున్నా. ఎట్లా అంటే ఏడ్చుకుని మాడుతుంటే అవునే నేను వీడిని 3 years లవ్ చేసిన, వీని గురించి 1% నాలెడ్జ్ చేద్దాం అనేది బాధ లేదు. ఓకే లేదు, నువ్వేమన్నా అయిపోరా నాకేంటి, నువ్వు ఎట్లన్నా సావు, నీ బతుకు నువ్వు సావు. ఇన్ని రోజులు లవ్లో ఉన్నప్పుడు ఎట్లా అంటే చిన్న గీత పడితే హాస్పిటల్ పోతాం, మీ డాడీకి ఫోన్ చేద్దాం, అంతలా ప్రేమించేది. ఓకే అదంతా డూఫ్ అని చెప్పను, అసలు డూఫ్ కాదు, రియలే. సడన్గా ఇట్లా చేంజ్ అయిపోయింది. ఇట్లా ఉండే ప్లేట్ ఇట్లా ఎందుకు తిప్పిందని నా డౌట్. అవన్నీ కోసుకున్నట్టు తనకు తెలుసు. కోసుకొని మీకు చెప్పాలి వద్దా, చెప్పేద్దాంలే. ఈ చేయి కోసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినా. సెప్టెంబర్ 5 రోజు చేయి కోసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినా. ఓకే వెళ్ళిపోతే ఈ చేయి కట్ చేసుకున్నప్పుడు వాళ్ళ ఇంట్లో వెళ్ళి నేను ఇట్లా ఊగుతున్నా కొద్దిగా. బ్లడ్ చాలా. నువ్వేం డ్రింక్ చేస్తున్నావా లేకపోతే? అసలు డ్రింక్ స్మోక్ ఏం అలవట్లేదు. ఈ చేయి అంతా బ్లడ్ ఇట్లా చేయి కోసం వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళు అన్నారు, ఏమి ఇట్లా ఊగుతున్నావు, తాగినావా అని. లేదంటే నాకు తాగని అలవట్లేదు. తెలుసాను వాళ్ళ ఇంట్లో ఆల్రెడీ తెలుసు. ఎలా మాట వద్దులండి, పర్లేదు చెప్పు. ఆ పిల్ల వాళ్ళ నా బెస్ట్ ఫ్రెండ్. వాడు నేను పొద్దున 6 గంటల రాత్రి 10 గంటల వరకు ఉండాలంటే ఆ పిల్ల వాళ్ళన్నా నేను, వాడు లేకుంటే నేను లేకుంటే వాడు లేను. వాళ్ళకి ఈ స్టోరీ అంతా తెలుసు. తెలుసు. నా బండి వెనకాల వాడి పేరు రాపించుకున్నా తెలుసా. అంత ప్రాణం వాడంటే నాకు, అంత ప్రాణం వాడు. ఈ రోజుగా నేను వాడు అన్ఫాలో చేయలే, అందరం చేసిన. వానికి ఒక 2 మా ఫ్రెండ్స్ని పెట్టిన. మరి అంత ఫ్రెండ్షిప్ బాగుంది, ఈ అమ్మాయికి కూడా ఇష్టమే అన్నప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఎందుకు ఒప్పించలేకపోయారు? ఒకటే ఊరు కదా? ఒకటే ఊరు. సో క్యాస్ట్ ప్రాబ్లం ఇవేమి లేవు. ఇంకా క్యాస్ట్ ప్రాబ్లం. ఓకే, క్యాస్ట్ ప్రాబ్లం ఎందుకు ఒప్పించలేకపోయారు? అదే ఏమైంది మరి వాళ్ళ మమ్మీ? అంటే లవ్ స్టార్టింగ్లో 100 చెప్తారు. వన్స్ ఇంట్లో దొరికినప్పుడు తట్టుకునే శక్తి ఉండాల, ఎదిరించే శక్తి ఉండాల. 3 years లో ఒకసారి వాళ్ళ డాడీ లేచే కూర్చో ఒకేసారి కొట్టేస్తే మాత్రం ప్రేమ చంపుకుంటారా? ఒక అబ్బాయి ప్రేమిస్తే మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేకుంటే మేము తీసుకుపోయి ఎక్కడైనా పెట్టుకుంటాం, వేరే నేను కూలి పని చేసి అన్నా సాగుతాం. కరెక్టే కదా ఇది? చాలా కేసెస్ చూస్తుంటారు మీరు. అబ్బాయి వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేకుంటే అబ్బాయి తీసుకుపోయి ఎక్కడో వేరే దగ్గర ఉంటాడు. కానీ అమ్మాయి ఒక అమ్మాయి అనుకుంటే ఏమని చేయొచ్చు, కానీ తను అనుకోలేదు. లవ్ చేసేటప్పుడు అనుకోయింది. దీని గురించి స్టోరీ చెప్పాలంటే, ఈ చేయి కట్టేసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళు అన్నారు ఫస్ట్, నేను డ్రింక్ చేసేస్తున్నావా, ఏమట్లా ఊగుతున్నావు అని. లేదంటే నేను చేయి కట్టేసుకుని నాకు బ్లడ్ అంతా వెళ్ళిపోతుంది, మా తల తిరుగుతుంది కొద్దిగా అంటే. కరెక్ట్ టైంకి వచ్చా 1 సార్లు బయటకు వచ్చి, నానమ్మ వీని బయటికి పంపిస్తావా లేదా, ఇట్లనే బయటికి పంపిస్తావా లేదా, మా డాడీ నీ కథ చెప్తాను. నేను ఇంకా కళ్ళలో వాటర్ చేస్తున్నా, ఇంకా అసలు ఏం చెప్పాలా. మా అమ్మ నాన్నకంటే ఎక్కువ ఆ పిల్లలు నమ్మిన, అట్లాంటిది ఇట్లా మళ్ళీ ఇంత ఉంటుంది అనుకోలే అసలు. నేను బయటకు మా డాడీ నీ కథ చెప్తా అనేది ఉన్నట్లే. మా అయితే కొడతాడు కదా, దానికంటే ఏం చేస్తాడు, నీ కోసం కొట్టించుకుంటా అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు వెళ్ళరా వెళ్ళని వాళ్ళ నానమ్మ వాళ్ళ అమ్మ డోర్ నా షర్ట్ పట్టుకొని బయట దొబ్బేసినారు. ఓకే, దీనికనే ఫీల్ కాలేదు. ఎందుకంటే మా ఇంట్లో వచ్చినా మేము దొబ్బేస్తాం, మీ ఇంట్లో వచ్చినా మీ వాళ్ళు దొబ్బేస్తారు. ఓకే, ఇదేం పెద్ద ఇష్యూ కాదు. ఈ బయట దొబ్బేసినప్పుడు ఇట్లా నేను కింద పడిపోయినా, ఇట్లా చూస్తే తను వచ్చి వేసి డోర్ వేసింది ఇట్లా. అదే నా భయాలో పెట్టింది 2025 సెప్టెంబర్ 5. అదే లాస్ట్. ఇంకా అమ్మాయిని చూడడం మాట్లాడడం అదే లాస్ట్, మాట్లాడడం అదే లాస్ట్. మీరిద్దరు ఒకటే కాలేజా? అంటే స్కూల్ నుంచి నాకు జూనియర్. ఓకే, ఇప్పుడు 3 years లవ్ చేసుకున్నారు. ఆ అమ్మాయి ఇంట్లో వాళ్ళకి అంత భయపడుతుంది అన్న విషయం ఆ 3 yearsలో నీకు తెలీదా? తెలియదన్న కాదు, అట్లా నమ్మించింది. నమ్మడం అంటే మోసం చేయడం అట్లా కాదు, అట్లా మాటలు చెప్పింది. నువ్వే చెప్తున్నావు చాలా బాగుండేది, చాలా మంచిగా ఉండేది, చిన్న నాకు ఏదైనా గీత పడి. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పిల్లలు లవ్ చేయడం ఎందుకంటే ఆ కేరింగ్ ఈరోజు తను లేదు. నేను ఇప్పుడు నా పరిస్థితి ఏంటి?
అట్లీస్ట్ వాళ్ళ అన్నీతో మాట్లాడే ప్రయత్నం చేసావా నువ్వు? వాళ్ళ నన్ను దూరం చేసింది. వాళ్ళ అన్నీ కూడా మాట్లాడట్లేదా? అదేంటి? నేను సెప్టెంబర్ 5 రోజు ఏడ్చుకుంటా, ఇంట్లో పైన రూమ్లో ఉన్నా, కింద సౌండ్ వస్తుందని కుమ్మిలి ఏడ్చుకుంటా అడిగిన తను, నువ్వు చేసే తప్పు చాలా, నాకు ఫస్ట్ పరిచయం అయింది మీ అన్న, మీ అన్న తర్వాత నువ్వు, మీ అన్నకి బ్రేకప్ అయినప్పుడు నేనున్నా, మీ అన్న పక్కన నేనున్నా, ఇప్పుడు నన్ను నువ్వు వదిలేసి వెళ్తున్నావు, నాకు మీ అన్న ఉంటే కొద్దిగా బాగుండు. ఎప్పుడు ఇద్దరు, నేనేం రోబోట్ కాదు ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడానికి, నాకు ఫీలింగ్స్ ఉంటాయి. అంటే మైండ్ నీతో మాట్లాడితే మళ్ళీ మాకు ప్రాబ్లం అవుతుంది అంటే దానికి అర్థం ఏమైంది, నీ ఇష్టం వచ్చిన నువ్వు సాగు, నీ ఇష్టం వచ్చిన నువ్వు బతుకు, నువ్వు ఏమైనా సాగు, నాకెందుకు అని ఇట్లా. ఇంకొక విషయం ఏమిటంటే సెప్టెంబర్ 5 రోజు ఫేస్ మీద డోర్ వేసింది చూడు, నా లైఫ్లో ఇప్పటివరకు ఏ వ్యక్తి అట్లా, నేను ఎట్లా అంటే చాలా సెన్సిటివ్. ఇప్పుడు నాకు ఇంటర్వ్యూ పిలిచినారు, మీరు ఒక మాట అంటేనే ఫీల్ అయిపోతా, అంటే అట్లా మన వాళ్ళని నమ్మేస్తాను నేను. అట్లాంటి 3 years నుంచి ఉన్న అమ్మాయి. ఇంకొక విషయం ఏమిటంటే లవ్లో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు చెప్తాడు నా లవర్ అట్లా ఇట్లా, లవ్ వన్స్ ఒకసారి బ్రేకప్ అయితే అదేం వేస్ట్ ముండా అట్లాగే తిడతారు. నాకు నేను తిట్టడం కాదు, నా మనసులో కూడా ఆలోచన రాలేదు, ఎందుకు ఇప్పుడు బేవర్స్ అని వదిలేసిందని ఒక్కసారి నాకు ఆలోచన రాలేదు. తను ఎక్కడున్నా బాగుండాలని కోరుకున్నాను, దేవుడు కూడా డైలీ అయితే ప్రేర్ చేస్తాను. నేను ప్రేర్ చేసినప్పుడల్లా తను బాగుండాలా, రేపు పొద్దున్న తను ఫ్యూచర్ రెస్పెక్ట్తో కూడా బాగుండాలని కోరుకుంటాను. ఇది కోరుకున్నాను చాలాసార్లు, దీనికంటే నాకు ఇంకేం చేయడం రాదు. నాకు ఒకటి చెప్పు, ఆల్రెడీ వాళ్ళ ఇంట్లో తెలిసి పాపం ఆ అమ్మాయిని ఖచ్చితంగా ఊరికే కూల్గా చెప్పి ఎవరు వదలరు, గట్టిగానే కౌంటర్ ఇచ్చి ఉంటారు. ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ ఆల్రెడీ ఇంట్లో తెలిసిపోయింది, సో మనకి సెట్ అవ్వదు అని చెప్పి నీకు బ్రేకప్ చెప్పిన తర్వాత నువ్వు అంత కోసుకుని డైరెక్ట్ వాళ్ళ ఇంటికే వెళ్ళి అలా భయపెడితే, నేను భయం పెట్టలేను, నిన్ను గెంటేసారు ఓకే, నువ్వు అబ్బాయివి, నువ్వు లేచి వెళ్ళిపోతావు, ఏదోటి అవుతుంది. అక్కడ ఇంట్లో అమ్మాయిని కొడితే ఏంటి పరిస్థితి? నీ వల్ల ఇదంతా వచ్చింది, నువ్వే తెచ్చిపెట్టావు, ఇదంతా పరువు పోతుంది, ఈ టైప్ వస్తుందా నా అంటే. ఇప్పుడు నేను ఎందుకు అడుగుతున్నానంటే, అందరూ అమ్మాయి లవ్ చేసినప్పుడు మంచిగా మాట్లాడతారు, వదిలేసిన తర్వాత అది అలాంటిది ఇలాంటిది అని మాట్లాడతారు అబ్బాయిలు, కానీ నాకు అలా అనిపించట్లేదు, ఎక్కడున్నా బాగుండాలని అనుకుంటున్నాను. ఇది ముందు ఆలోచించలేదా? ఇలా చేస్తే ఆ అమ్మాయిని ఇంకా ఇబ్బంది పెడుతున్నట్టు అని నీకు అనిపించలేదా? ఇబ్బంది పెట్టడం అంటే నేనే పోయి వాళ్ళ ఇంటి ముందరంతా గద్దరకం చేయలే, నేను తాగేసి తన వాళ్ళ ఇంటి ముందర ఇప్పుడు నన్ను మోసం చేసిందని గలీజ్ మాట చెప్పి. అది వాళ్ళకి ఎలా తెలుస్తుంది? నువ్వు ఇప్పుడు నీ బీపీ డౌన్ అవుతుందో అది కోసుకోవడం వల్ల ఏమవుతుందో వాళ్ళకి తెలియదు కదా, నువ్వు తోలుతుంటే తాగావని అనుకుంటారు. అప్పుడు తెలుసు కదా వీడు తాగుతాడా లేదా అని. అంత తెలుసుకున్న అమ్మాయి కదా వదిలేసింది నిన్ను. అదే ఎందుకు వదిలేసింది, రీజన్ వాళ్ళ నాన్న కోసం. ఓకే, వాళ్ళ నాన్న కోసం రీజన్ ఉంది, బాధ లేకుండా ఎట్లా ఉంది బాధ. అందరూ నీలాగా ఇప్పుడు నీకంటే ఒక స్కోప్ ఉంది, నీకంటూ ఒక ఫేమ్ ఉంది, నేను పిలవగానే ఇంటర్వ్యూకి వచ్చి నువ్వు చెప్పుకోగలుగుతున్నాను. నేను అడుగుతుంటే ఆ అమ్మాయి ఎవరో కూడా నాకు తెలియదు, నాకు రైట్ లేదు, నేను అడగలేను, ఏమో చెప్పుకోలేరు కదా ప్రతి అమ్మాయి. చెప్పుకున్న వాళ్ళకి ప్రాబ్లమే కదా. ఎందుకు ప్రాబ్లం? మా ఇంటికి వచ్చినప్పుడు లేదా, మా ఇంటికి వచ్చినప్పుడు మా నాన్నతో మాట్లాడినప్పుడు లేదా, అంకుల్ మేము బాగుంటాం అంకుల్. అప్పుడు అక్కడ నువ్వు కోఆపరేట్ చేసావు ఏ విధంగా అయినా సరే, అక్కడ నువ్వు ఉన్నావు, సపోర్ట్ చేసావు. ఇప్పుడు ఆ అమ్మాయి డెసిషన్కి నువ్వు సపోర్ట్ చేయట్లేదు, అదే ప్రాబ్లం. అంటే ఎలా? అప్పుడు నీకు నచ్చినట్టుంది, నువ్వు అడిగినట్టే లవ్ చేసింది, కేర్ చేసింది, అప్పుడు నీకు నచ్చింది కాబట్టి నువ్వు మంచిగానే ఉండి ఆ అమ్మాయితో మంచిగా లవ్ చేసుకుంటూ కేర్ చేసుకుంటూ ఇంటికి తీసుకుని వెళ్ళావు, మళ్ళీ డ్రాప్ ఇవన్నీ అయినాయి. ఇప్పుడు ఆ అమ్మాయి వద్దు అనేసరికి నీ రియాక్షన్స్ ఎలా ఉన్నాయి? సేమ్ అలానే లేవు కదా, అదే కేరింగ్, సరే నార్మల్గా పోనీ ఇంటికి వస్తూ ఉండు, మీ అన్నతో నీతో మంచిగానే ఉంటాను, నార్మల్గా ఎప్పుడైనా మాట్లాడావా తనతో? ఇప్పుడు లవ్లో ఉన్నప్పుడు చెప్పేసి నేను తర్వాత ఇంకా అడుగుతున్నా, మంచిగా ఉందాం, కలిసి ఉందాం, ఇబ్బంది పెట్టాను, నార్మల్గా ఉందాం, ఇంకా లేదా మొత్తం టోటల్గా వద్దు. అయినా అంత తొందర ఏముంది, పోనీ టైం తీసుకుందాం. ఇప్పుడు టైం తీసుకుందాం అంటే నువ్వు నా టైం ఇస్తానే కదా అబ్బా. ఇప్పుడు ఇంటర్వ్యూ పిలిచినావు, నేను టైం అడిగినా కొద్దిసేపు, నేను కొద్దిగా కెమెరా ముందుగా మాట్లాడడం రాదు, టైం అడిగినా, నువ్వు నాకు టైం ఇచ్చినావు, నేను టైం అడిగితే ఇవ్వాలి కదా. ఇప్పుడు అక్కడ అమ్మాయి మీలాగా ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళి కాసేపు డైవర్ట్ అవ్వడానికి తిరగడం ఆ స్కోప్ కూడా అమ్మాయికి ఉండదు, ఇంట్లోనే ఉండాలి, అది కూడా ఇంట్లో వాళ్ళు అదో రకంగా. ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ అయిందంటే సేమ్ ఏ ప్రేమతో అయితే ముందుండేవారో పేరెంట్స్ ఎప్పుడు అదే ప్రేమతో ఉండరు ఆ అమ్మాయితో, ఆ అమ్మాయికి ఉండే ప్రెజర్ ఆ అమ్మాయికి ఉంటుంది ఇంట్లో.
సో అక్కడ వాళ్ళు ప్రెజర్ పెట్టి నువ్వు ప్రెజర్ పెట్టి ఆ అమ్మాయి పరిస్థితి ఏమవ్వాలి మెంటల్ గా? అంటే కొంచెం ఆ అమ్మాయికి టైం ఇస్తే కొంచెం కూల్ గా అర్థం చేసుకుని నిజంగా నీ మీద లవ్ ఉంటే మళ్ళీ తిరిగి వస్తుంది కదా అని అంటున్నాను నేను ఏమంటున్నా అంటే మీరు ఇంతసేపు వరకు అమ్మాయి అమ్మాయి అని సాగు కొడుతున్నారు కదా, నా గురించి వాళ్ళు చేస్తారా? అవును కదరా చేతిలో కోసుకున్నావు అని వాళ్ళు ఇస్తారా? అది నీ మెంటాలిటీ. ఎవరు కోసుకోమన్నారు? అమ్మాయి కోసుకోమని చెప్పిందా? అంటే నా మెంటాలిటీ అంటే నాకు నా వల్ల కావడం లేదు. ఇంకా ఈ రోజుల్లో కూడా నీలాంటి వాళ్ళు ఉన్నారు, చేతులు కోసుకుంటూ అమ్మాయి లేదు అని ఏడ్చుకుంటూ కూర్చుంటూ. దట్టు నువ్వేం కామన్ మ్యాన్ కాదు, ఒక ఇన్ఫ్లుయెన్సర్వి. మంచి ఫాలోవర్స్ ఉన్నారు, మంచిగా సంపాదించుకోవచ్చు, మంచి పేరుంది ఊర్లో. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ అంతా నీ పరువేం అవ్వాలి? చాలా మంది అడుగుతున్నారు ఏమైంది స్టేటస్ ఎందుకు అట్లా పెడుతున్నావు. ఏం దాని గురించి కూడా ఒక రీల్ చేసావు మళ్ళీ. వీడు అస్తమాను లవ్ బ్రేకప్ స్టేటస్లు పెడుతున్నారా అంటే వాళ్ళందరూ నవ్వుతున్నట్టు. అవి బాధ అనిపిస్తుందా మీకు? నవ్వుతారు కదా మరి అయినా పెడుతున్నారు ఎందుకు అవన్నీ? మనసులో బాధ ఎవరు చెప్పాలి? ఇంకా నీ ఫాలోవర్స్కి చెప్పుకుంటున్నావా? ఇంకా వీడియోస్ ద్వారా తెలియజేస్తున్నా. ఇంకా ఓకే, ఫైనల్గా ఏంటి నీ మోటో ఏంటి? ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఆ అమ్మాయి విషయంలో అయినా సరే, నీ పర్సనల్ లైఫ్లో అయినా ఏం చేద్దామని, ఏమైదామని? ఇలానే బాధపడుతూ ఉంటావా? మార్చుకుంటావా? మనిషి ఒకటి ఉంటుంది, కొన్ని ఇయర్స్ వరకు ఉంటుంది లవ్ చేస్తే మార్చిపోదు. చూద్దాం ఎప్పటి వరకు ఉంటుంది ఈ బాధ. అప్పటి వరకు ఎట్లనే పడదాం. దానికి మాట ఇచ్చిన. ఏమైనా మాట ఇచ్చిన అంటే లవ్లో ఉన్నప్పుడు నేను నీలాంటి అమ్మాయి అది ఎక్కడ దొరకదు. అందరు మీరు ఇప్పుడు నవ్వుతుంటారు ఈ మాట విన్నాక. అంటే పిల్లని ఇబ్బేలాక చెప్తున్నాడు వీడు అని. నీలాంటి అమ్మాయి నాకు ఎక్కడ దొరకదు, నీలాంటి ఇంత మంచి అమ్మాయి అని. రేపు పొద్దున మనకి బ్రేకప్ అయినా, రేపటి రోజు మనకి బ్రేకప్ అయినా కూడా నేను వేరే వాళ్ళు పెళ్లి చేసుకోవాలని చెప్పాను. నాకు అలాంటి వైఫ్ మెటీరియల్ దొరకదు నాకు తెలిసినంత మాత్రం. ఇప్పుడు నువ్వు నిజంగా ఇప్పుడు కూడా అదే మాట మీద ఉన్నావా? పెళ్లి చేసుకోను ఆ అమ్మాయిని తప్ప. గుర్తుపెట్టుకోండి ఈ వీడియో, గుర్తుపెట్టుకోండి ఈ వీడియో ఎప్పటికీ ఉంటుంది. డిలీట్ కూడా చేయించాను నేను, ఎప్పటికీ ఇలానే ఉంటది. అప్పుడు వచ్చి మాట్లాడదాం. ఆ అమ్మాయి పెళ్లి చేసుకొని సంతోషంగా ఉన్నా పర్లేదు, చేసుకోండి. ఆ అమ్మాయి పెళ్లి చేసుకొని సంతోషంగా ఉన్నా పర్లేదు. తను వచ్చినా ఓకే, రాకపోయినా ఓకే అని చెప్పను. తప్పదు కదా, ఇంకా బాధ అనేది ఉంటుంది. ఇంకా చాలా రిగ్రెట్ ఫీల్ అవుతావు కొన్నాళ్ళ తర్వాత. ఇప్పుడు నువ్వు ఇప్పుడు చేస్తున్న ప్రతి దానికి చాలా ఫీల్ అవుతావు, ఇది గుర్తుపెట్టుకో. చాలా మంది అంటారు కానీ నాకు ఎప్పుడు అట్లా అనిపించలేదు. ఇప్పుడు అనిపించదు, తర్వాత అనిపిస్తుంది. ఇంకోటి ఏమంటే మీకు మనిషి బాగా కనిపిస్తున్నా, ఒకసారి కెమెరా ఆఫ్ చేసి చూడండి, కళ్ళ నుంచి వాటర్ వస్తాయి, మీరు తట్టుకోలేరు. కెమెరా ముందు ఏడిస్తే బాగోదని. నీదొక్కటే కాదు లవ్ స్టోరీ, బ్రేకప్ స్టోరీ, రోజుకి వందల్లో వేలల్లో కోట్లలో అవుతాయి. మరి వాళ్ళందరూ ఎలా బ్రతుకుతున్నారు బయట? కొంతమంది చచ్చిపోతున్నారు. ఇంతకుముందు నా దగ్గర వచ్చి అన్న నాకు బ్రేకప్ అయిందన్న నేను చచ్చిపోతా అంటుంటే చెప్తుంటే ఏ తిక్కోడా అమ్మాయి కూడా అట్లా. అవును, నువ్వు కూడా ట్రైన్ దగ్గరకి వెళ్ళి సూసైడ్ అటెంప్ట్ చేసావని విన్నాను. అది ఫోటో చూసారు. ఇంతకుముందు అట్లా జరిగింది. మా డాడీకి ఫోన్ చేసి చెప్పిన, డాడీ ఇట్లా జరిగింది, డాడీ ఇట్లా నేను మాట్లాడతారా ఆ పిల్ల కాకపోతే. ఎవరు తీసుకొని వచ్చారు నువ్వు అలా ట్రైన్ కింద? మా ఫ్రెండ్స్, డాడీ ఫ్రెండ్స్ ఫోన్ చేసి చెప్తే జస్ట్ వాళ్ళు రావడము, ట్రైన్లో వెళ్ళడం. మా ఊరు నుంచి ఆ పిల్ల ఇట్లా అనేసరికి ఒక 4 కిలోమీటర్స్ నడుచుకుంటూ వెళ్ళిపోయినా. నీకు ఇంకా అన్న, తమ్ముడు, అక్క, చెల్లి వెళ్ళేవాళ్ళు? అన్న ఉన్నాడు. మీ అన్నకు తెలుసా? తెలుసు. పట్టించుకుంటారా నిన్ను? పట్టించుకుంటాడు. అడగలేదా అంతలా కోసుకుంటే ఇంట్లో వాళ్ళు? ఇది ఇప్పుడు కూడా సరిగ్గా షార్ట్ ఫిల్మ్ అని చెప్పిన ఇంట్లో వాళ్ళకి. షార్ట్ ఫిల్మ్ రియాలిటీ ఉంటే బాగుంటుందని. ఓకే, మరి ఏమి ఫీల్ అవ్వలేదా వాళ్ళు, మీ అమ్మ? ఏమవ్వలే. ఫీల్ అవుతారు కానీ షార్ట్ ఫిల్మ్ అంటే ఏమన్నా లవ్ బ్రేకప్ అంటే నీ రక్తం నీ ప్రాణం కన్నా షార్ట్ ఫిల్మ్ ఎక్కువ. వీళ్ళు అంతగా నా ఎప్పుడు నా షర్ట్ ఇట్లా ఫుల్ ఆన్సర్ ఉంటుంది, అలా కవర్ చేస్తాను. ఒకసారి నైట్ పడుకున్నప్పుడు చూసింటే అమ్మ అడిగితే ఇట్లా చెప్పేసిన, ఏం కాదు చూడండి అంతగా ఏం చిన్నగా. అసలు బ్రతకాలని ఉందా నీకు? బ్రతకాలని ఉందంటే లైఫ్లో ఇట్లా జరిగినప్పుడు ఇంకేం చేస్తాం. ఇంతకుముందు నాకు వచ్చి ఎవరన్నా అడిగితే అన్న నాకు లవ్ ఫెయిల్ అయింది చనిపోతానంటే నేను తిడుతుంటే వాళ్ళని. ఇప్పుడు నేనున్న సిచ్యువేషన్లో వచ్చి అడిగితే చనిపో అంటారు డైరెక్ట్. ఎందుకంటే ఆ బాధ ఎట్లుంటుందో ఇంటర్ నాకు ఆ బాధ ఎట్లుంటుందో తెలియదు కాబట్టి మోటివేషన్ ఇస్తుంటే నేను చనిపోయినాక పోయినాను. నా ఫాదర్ వచ్చి అడిగితే అంత ఉంది బాధ. నాకే నువ్వే నీ స్టోరీ ఏంటో నాకేం అర్థం కావట్లేదు. అర్థం కావడం లేదంటే మీరు ఒక 1 డే నా దగ్గర కూర్చోండి, మా ఇంటికి రండి, కూర్చొని నేను చెప్తా స్టోరీ మొత్తం ఎట్లా స్టార్ట్ అయిందో ఎట్లా ఎండ్ అయిందో మీరు కన్ఫర్మ్ ఏడుస్తారు, గుర్తుపెట్టుకో.
నేను ఏడుస్తానా? కన్ఫర్మ్ గుక్క పెట్టి మరి ఏడుస్తారు మీరు, ఇంత అన్యాయం జరిగిందా నీకు. ఆ మెయిన్ పాయింట్ ఏంటి ఇప్పుడు చెప్పేసి, ఇప్పుడు చెప్తే ఏమైంది? ఫైనల్గా అని చెప్పాలనుకుంటున్నావా? నాకేం క్వశ్చన్స్ లేవు. నేను ఇందాక మాట చెప్పాను కదా, నువ్వు కొన్ని రోజుల తర్వాత చాలా రియలైజ్ అవుతావు, రిగ్రెట్ అవుతావు. అప్పుడు ఇలా చేశానా, ఇలా మాట్లాడానా అని. ఇది మాత్రం గుర్తుపెట్టుకో. ఒకటే, నేను ఇంత ఫేమ్ పెట్టుకొని, ఇంత పాపులర్, ఇంత ఫేమ్ పెట్టుకొని రోడ్ల మీద పడి ఏడ్చిన రోజులు ఉన్నాయి రీసెంట్గా. నేను అదే షాక్ అవుతున్నాను. ఈ అబ్బాయి నార్మల్ గా కూడా కాదు, చాలా మందికి తెలుసు, గుర్తుపడతారు బయటకు వెళ్తే. ఇంత ఫేమ్ ఉన్నవాడు కూడా ఎందుకు ఇంత ఇమ్మెచ్యూర్ గా ఆలోచిస్తున్నారు అని. రీసెంట్గా ఒక 1 month కాలేదు, 20 days బ్యాక్ కొద్దిగా నాకు పర్సనల్ ప్రాబ్లం ఉంది. ఆ పిల్ల మ్యాటర్ వల్ల కొద్దిగా లైక్ ఎట్లా చెప్పాలంటే, కొద్దిగా ఆలోచించి కొద్దిగా మెంటల్ హెల్త్ చాలా అయిపోయింది. అది నీకు ఎలా తెలిసి చూపించుకున్నావు డాక్టర్కి? హాస్పిటల్ వెళ్ళినా. ఏమని చెప్పారు? నాకు బ్రీతింగ్ ప్రాబ్లం ఎక్కువ ఉన్నటువంటి ఐస్ వచ్చేస్తుంది, నేను కన్ఫర్మ్ ఇప్పుడు వాటర్ తాగుతూనే ఉండాలి. మరి అలాంటప్పుడు అవసరం మనకి ఇవన్నీ ఈ ఆలోచనలు? కొద్దిగా 20 days బ్యాక్ ఏమో రీసెంట్గా మా ఫ్రెండ్ కార్తిక్ ఎట్లా ఫ్రెండ్ అంటే, ఆ పిల్ల వాళ్ళ ఫ్రెండ్ మా ఫ్రెండ్ లవర్స్, నా లవర్ వాళ్ళ ఫ్రెండ్ మా ఫ్రెండ్ లవర్స్. ఇట్లా వాడు నేను స్టోరీస్ ఇట్లా పెడుతుంటే చూడలేక వచ్చినాడు నా కోసం. వస్తుంటే కొద్దిగా వాడిని బస్ స్టాప్లో డ్రాప్ చేయడానికి పోయినాను. ఉన్నటువంటి కొద్దిగా ఆ పిల్ల గురించి ఎట్లా అయిపోయినా. ఇంకా అయిపోతే ఇట్టనే ఫోన్ మాట్లాడుకుంటా మా అక్కతో ఫోన్ మాట్లాడుకుంటే కింద పడిపోయాను. ఫోన్ పగిలిపోయింది, గ్లాస్ వేయించుకున్నా, కింద పడిపోయాను. పడిపోతే ఎవరో ఆటో డ్రైవర్ వచ్చి లేపి మా ఫ్రెండ్ చెప్తున్నాడు, ఈ పిల్లడు సుడిగాలి శ్రీను కదా, ఏం తాగి పడిపోయినాడు. మా ఫ్రెండ్ చూడు శ్రీను కొద్దిగా సిగ్గుషేరు తెచ్చుకో. ఎంత బ్యాడ్ నేమ్ తెలుసా నీకు? అది నీకు అనిపించట్లేదా నిజంగా? ఇప్పుడు అక్కడ ఫస్ట్ వచ్చింది ఏంటి, తాగి పడిపోయాడా అని. అది ఎంత బ్యాడ్ నేమ్ నీకు కానీ మీ డాడీకి కానీ. మీ డాడీ సైడ్ నుంచి కొంచెమని ఆలోచిస్తున్నావా? ఎంతసేపు నీ ఫీలింగ్స్, నీ ఆనందం, ఆ అమ్మాయి ఇది తప్ప. మీ డాడీ ఏమవ్వాలి, మీ అన్నయ్య ఏమవ్వాలి, మీ అమ్మ ఏమవ్వాలి, వాళ్ళ గురించి చూడు. నువ్వు ఎక్కడ ఫీల్ అవుతావా అని చెప్పేసి ఎవరో అమ్మాయి, నా అమ్మాయి ఎవరో తెలియదు, ఊర్లో ఒక అమ్మాయిని తీసుకొచ్చేసి చెప్పగానే పాపం వాళ్ళు యాక్సెప్ట్ చేశారు నీకోసం. కొంచెమన్నా వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావా? అట్లా ఆటో డ్రైవర్ అట్లా అనేసరికి మా ఫ్రెండ్ లేదా అన్న వాడు తాగాడు, కొద్దిగా ట్యాబ్లెట్ తీసుకోలేదు, కొద్దిగా పర్సనల్ ప్రాబ్లం ఉంది అని చెప్పేసి మా ఫ్రెండ్ అన్నాడు, కొద్దిగా ఉందా నీకు ఇట్లా. సార్ మీ పేరెంట్స్ నెంబర్ ఇవ్వ నాకు. ఎందుకు లేండి పేరు? అసలు మీ డాడీ నెంబర్ చెప్పు. మీ డాడీ నెంబర్ చెప్పు. సీరియస్గానే నేను మాట్లాడదాం అనుకుంటున్నాను. నీ స్టోరీ విన్నాను, మీ అసలు ఏం జరుగుతుందో మీ డాడీ చెప్తారేమో అట్లీస్ట్. డాడీ నువ్వు చెప్తున్నట్టు నాకు అనిపించట్లేదు. డాడీ చెప్పలేదు ఇప్పటివరకు. డాడీకి తెలియదు ఈ స్టోరీయా? తెలియదు, బ్రేకప్ అయినట్టు కూడా తెలియదు. 2 months అవుతుంది, వాళ్ళకి తెలియకుండా ఏంటి నువ్వు ఇలా పడిపోయినట్టు? మరి ఆ రైల్వే స్టేషన్కి వెళ్ళి పడుకున్నావు కదా చచ్చిపోదామని, అప్పుడేం చెప్పావు డాడీకి? అది ఇంతకుముందు 3 months బ్యాక్. అది ఈ బ్రేకప్ అంటే అప్పటి నుంచి చేంజెస్ వచ్చినా అయిపోలేదు. అట్లా చేంజెస్ వచ్చినప్పుడు నేను అట్లా వెళ్ళింటి. చెప్పావా ఈ అమ్మాయి గురించి? తెలుసు కదా. అప్పుడు మీ పేరెంట్స్ అనేవాళ్ళు కొంచెం భయపడతా ఉంటారు కదా, వీడు ఎప్పుడు ఏం చేసుకుంటాడో ఏంటి అని. అసలు ఫస్ట్ మీ డాడీ నెంబర్ ఇవ్వు నాకు. మీ మమ్మీ దాన్ని ఇవ్వను, ఒకసారి నేను మాట్లాడాలి. ఇవ్వడానికి ప్రాబ్లం లేదు. September 5 రోజు జరిగిన సంగతే ఆ మ్యాటర్ ఇప్పుడు తెలియదు మా పేరెంట్స్. ఏమైతే తెలిస్తే వాళ్ళు బాధపడతారు. అంటే నా కొడుకుకి ఒక మంచి పిల్ల దొరికిందని సంతోషం పడినారు వాళ్ళు. ఇప్పుడు అప్పుడు వదిలేసి వెళ్ళిపోయిందంటే మళ్ళీ వాళ్ళు బాధపడతారు. కొన్ని ఒక 2-3 years తర్వాత చెప్తామన్నా. 2-3 years ఈలోపు నువ్వేం చేస్తావు? నువ్వెన్ని విన్యాసాలు చేస్తావు నాకు అర్థం కావట్లేదు. నేను ఒకటే చెప్తున్నా, నేను పడే బాధ తను తెలుసుకున్న రోజు నువ్వు నన్ను వదిలేసిపోయినా మోసం చేసినావు, ఓకే సంతోషంగా ఉండొచ్చు. నువ్వు ఏదో ఒక రోజు నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నీకే మనసుకు అనిపిస్తుంది, ఒంటరిగా నేను చేసేది కరెక్టే అనిపిస్తుంది. ఆ రోజు నువ్వు గుక్క పెట్టి మరి ఏడుస్తావు, గుర్తుపెట్టుకో చెప్తున్నా. నువ్వు నాకు ఏ మాత్రం అర్థం కావట్లేదు. ఇందాకేమో ఆ అమ్మాయి బాగుండాలని ప్రేయర్ చేస్తున్నాను, అందుకే హ్యాపీగా ఉంటుంది, ఆ అమ్మాయి బాగుండాలి, ఎవరిని చేసుకున్నా బాగుండాలనే కోరుకుంటానన్నావు. ఇప్పుడేమో కుక్క పెట్టి ఏడుస్తావు, గుర్తుపెట్టుకో. ఏంటి అసలు నువ్వు ఒక్క కాన్స్టెంట్ గా లేవు తెలుసా ఒక్క డెసిషన్ మీద? నేను చెప్పేది అర్థమవుతుందా? నాకు అర్థమైంది. నేను ఇప్పుడు ఏమన్నా తను సంతోషంగా ఉంది లేదని లేదు, నన్ను మోసం చేసి ఏదో ఒక రోజు మనశాంతి కనిపించినప్పుడు అప్పుడు ఏడుస్తుంది, అవును ఇట్లా నేను చేసింది కరెక్ట్ అన్న కనిపించినప్పుడు కదా. నువ్వు బాగుపడు, ఆ అమ్మాయి గురించి తర్వాత కర్మ అనేది వదులుతుందా? ఇక్కడ కర్మ అంత మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నిన్ను వదిలేసి వేరే వాడిని చూసుకుని వెళ్ళిపోలేదు ఆ అమ్మాయి. పేరెంట్స్ కోసం వద్దు, సెట్ అవ్వదని క్లియర్ గా చెప్పింది. ఆ అమ్మాయి బానే ఉంది, క్లియర్. నువ్వే స్టక్ అయ్యి ఇక్కడ కూర్చున్నావు. అదే కదా. ఆ పిల్ల
ఆ పిల్ల కానీ నా లైఫ్లో ఉంటే ఈ పట్టుకుని ఈజీగా 140K కొట్టేస్తుంటే ఇంకొక 40K ఫాలోవర్స్ ఎక్కువ తెచ్చుకునే కెపాసిటీ నాకు ఉంది. ఓహో, అంటే ఇప్పుడు నువ్వు చేసే కంటెంట్ అంతా స్క్రిప్ట్ ఆ పిల్ల వస్తుందా నీకు? అట్లానే కాదు, మరి ఇంకేంటి, ఆ పిల్ల ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి, నీ ఫ్రేమ్ లో ఆ పిల్ల కనిపిస్తుందా పోనీ? ఆ పిల్ల జరిగినప్పుడు 1 month వీడియోస్ తీయలేదు సార్. ఇంకా